హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆగస్ట్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్లో హిట్ మొబైల్స్ ఏంటి, ఫ్లాప్ మొబైల్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. అంటే ఈ వీడియోలో నేను హిట్ లిస్ట్లో చెప్పిన మొబైల్స్ని మీరు కొనతగ్గ మొబైల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఫ్లాప్ లిస్ట్లో చెప్పిన మొబైల్స్ని కొనకూడని మొబైల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఓన్లీ ఆగస్ట్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ గురించి మాత్రం ఈ వీడియోలో చూస్తాం. మీకు అవి కాకుండా ఇంకా వేరియస్ ప్రైస్ రేంజెస్లో బెస్ట్ మొబైల్స్ గురించి వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఆ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంటే ఒకసారి చెక్ చేయండి. నిన్నే బెస్ట్ మొబైల్స్ అండర్ 25K అని ఒక వీడియో పెట్టాను. అండ్ మోస్ట్లీ మెజారిటీ మొబైల్ రివ్యూస్ అని కూడా మన ఛానల్లో తేటానే ట్రై చేస్తాను. అవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఏ మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీకు కావాల్సింది కొట్టేసి పక్కన తెలుగు టెక్నో స్ప్రింగ్ అని కొట్టేయండి. మన ఛానల్లో A to Z ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. అలానే ఈ రోజు వీడియోలో ఆగస్ట్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో ఏవి హిట్ ఏవి ఫట్ అనేది చూద్దాం. ఫస్ట్ హిట్స్ గురించి మాట్లాడుకుందాం. నన్ను అడిగితే ఆగస్ట్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో అన్నిటికంటే పెద్ద హిట్ వచ్చేసరికి రెండు ఉన్నాయి, రెండు షేర్ చేసుకుంటాయని చెప్పవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మోటో H50 అండ్ ఐక్యూ Z9S Pro. ఇవి రెండు టాప్ మొబైల్స్ అనమాట ఆగస్ట్ నెలలో లాంచ్ అయిన వాటిలో. ఈ రెండు మొబైల్స్ మీద చాలా హైప్ ఉంది అండ్ లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్స్ లో ఇవి రెండు కూడా బెస్ట్ మొబైల్స్ అనమాట. ఫస్ట్ మనం మోటో H50 గురించి చూద్దాం. ఈ మోటో H50 లాంచ్ అయిన ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 27,999 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,999 ప్రైస్ కి ఫోన్ వస్తుంది అనమాట. ఆ ప్రైస్ లో దీనిలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు. మరీ రగ్గడ్ గా అనుకోబాకండి, కొంచెం ఒక 10 to 15% మిగిలిన ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా రగ్గడ్ గా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీ పడ్డా, నీళ్లు పడ్డా అండ్ యాక్సిడెంటల్ డ్రాప్స్ ఏదైనా చిన్న చిన్న డ్రాప్స్ వరకు సర్వైవ్ అయ్యేది, కానీ పెద్ద పెద్ద డ్రాప్స్ అయితే సర్వైవ్ కాదు. ఈ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ అనేది ఆ ప్రైస్ లో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. అండ్ మిగిలిన డీటెయిల్స్ ఇస్తామంటే కర్వర్డ్ POLED డిస్ప్లే తోడు వస్తుంది, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. దీని రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అండ్ మంచి లెదర్ బ్యాక్ తోడు వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోడు వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ఆ ప్రైస్ లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు, ఒక్క ప్రాసెసర్ డిపార్ట్మెంట్ తప్ప. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ 20 నుంచి 22,000 రూపాయల ప్రైస్ లో రావాల్సిన ప్రాసెసర్. కాకపోతే వీళ్ళు మోటో ఫోన్స్ లో అన్ని ఫోన్స్ లో చేసే పని ఇక్కడ కూడా చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా బాగిస్తారు, డిజైన్ గానీ బిల్డ్ క్వాలిటీ గానీ ఎవ్రీథింగ్ బాగిస్తారు. ఒక్క ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కొద్దిగా కాస్ట్ కటింగ్ చేస్తారు. ఆ ప్రైస్ లో ది బెస్ట్ ప్రాసెసర్ ఎవరు, వీళ్ళు ఆ ప్రైస్ లో తలుచుకుంటే 28,000 రూపీస్ కి మనం స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ వీళ్ళు 7 Gen 1 ఇచ్చారు. ఎందుకంటే ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కొద్దిగా కాస్ట్ కటింగ్ చేసి మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా బాగిస్తారు. కెమెరా కానీ, డిజైన్ కానీ, బ్యాటరీ కానీ, డిస్ప్లే కానీ బెస్ట్ ఇన్ క్లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అందుకనే ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కొద్దిగా తగ్గినా కానీ ఇది ఆ ప్రైస్లో చాలా మంచి డివైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ లాంచ్ ఇన్ ఆగస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఐక్యూ Z9S Pro. దీని ప్రైస్ వచ్చేసరికి 24,999 పెట్టారు. 24,999 ప్రైస్ అనేది దీనికి అంత నాకు జస్టిఫైబుల్ గా అనిపించలేదు. ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టినట్టు అనిపించింది. విత్ కార్డ్ ఆఫర్ అయితే 21,999 ప్రైస్ తోటి వస్తుంది. 21,999 ప్రైస్ కి అయితే చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ 25,000 రూపీస్ కి కూడా కన్సిడర్ చేయాలనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. ఫోన్ అయితే బాగుంటుంది, మంచి లెదర్ బ్యాక్ కూడా వస్తుంది, డిజైన్ బాగుంటుంది. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, 2 రోజుల క్రితమే పెట్టాను, మీరు కావాలంటే ఒకసారి రివ్యూ కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఆ ప్రైస్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ తోడు వస్తుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు దీనిలో. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ ఫ్రంట్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మిస్ కొట్టేసింది, కానీ వెనకాల బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. డీసెంట్ అంటే ఆ ప్రైస్ లో సెకండ్ ర్యాంకింగ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో ది బెస్ట్ కెమెరాస్ వచ్చేసరికి మోటో H50 ఫ్యూజన్ లో ఉంటాయి. బట్ మోటో H50 ఫ్యూజన్ లో ది బెస్ట్ కెమెరాస్ ఉన్నా కానీ అక్కడ పర్ఫార్మెన్స్ కొద్దిగా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్. అదే ఈ ఫోన్ వచ్చేసరికి ఐక్యూ Z9S Pro కెమెరా డిపార్ట్మెంట్ లో సెకండ్ ర్యాంకింగ్ ఇవ్వచ్చు. మోటో H50 ఫ్యూజన్ తర్వాత కెమెరాస్ అయితే దీనిలోనే బాగున్నాయి నేను చెక్ చేసిన వాటిలో. పర్టికులర్లీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పలేం. అప్పుడప్పుడు కొద్దిగా ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్, ఓవర్ షార్పనింగ్ ఇష్యూస్ అండ్ నైట్ టైంకి వెళ్ళినప్పుడు మరీ ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేసేయడం, ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. కానీ బట్ స్టిల్ ఆ ప్రైస్ లో కెమెరా డిపార్ట్మెంట్ లో సెకండ్ ర్యాంకింగ్ ఇవ్వచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ ఈ రెండు మెయిన్ ప్రయారిటీ. ఈ రెండింటి కాంబినేషన్ లో నాకు ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఐక్యూ Z9S Pro అయితే చాలా మంచి చాయిస్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా కూడా స్పెసిఫికేషన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి ఐక్యూ Z9S Pro ఆ ప్రైస్ లో ఒక హిట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఐక్యూ Z9S, దీని ప్రైస్ వచ్చేసరికి 19,999 ప్రైస్ పెట్టారు బేస్ మోడల్. కాకపోతే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 18,000 రూపాయలకి వస్తుంది. ఇక్కడ కూడా ఐక్యూ Z9S Pro లాగా దీని రెగ్యులర్ ప్రైసింగ్ అయితే ఒక 2,000 రూపాయలు ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. 18,000 రూపాయల ప్రైస్ అనేది దీని కరెక్ట్ ప్రైస్ అనమాట. అండ్ ఆ ప్రైస్ లో ఇది ఒక మంచి
మంచి ఆల్రౌండర్ ఫోన్ కూడా. ఒకవేళ మీరు ఎవరైనా అండర్ 20K ప్రైస్ సెగ్మెంట్ లో చూస్తుంటే ఇది ఆ ప్రైస్ లో ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ఫోన్. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఒకవేళ కావాలంటే చెక్ చేయండి. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే వచ్చరికి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా Sony IMX882 సెన్సర్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ ప్రైస్ లో ఒక హిట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత Moto G45, ఇది కూడా హిట్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చరికి 11,000 రూపాయలు పెట్టారు. ఇది ఆ ప్రైస్ లో 11,000 రూపాయలకి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి వస్తుంది. Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ వేగా లెదర్ బ్యాక్ తోటి వస్తుంది బడ్జెట్ లో. బట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కొద్దిగా కాంప్రమైజ్ చేశారు. HD ప్లస్ డిస్ప్లే మాత్రమే ఇచ్చారు, IPS LCD డిస్ప్లే. అండ్ కెమెరా వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆ ప్రైస్ లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేశారు. ఈవెన్ ఆ ప్రైస్ లో లెదర్ బ్యాగ్ ఇచ్చారంటే మంచి విషయం అని చెప్పుకోవాలి. బట్ అవన్నీ ఇవ్వడానికి డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కొద్దిగా కాంప్రమైజ్ చేశారు. HD ప్లస్ డిస్ప్లే మాత్రమే పెట్టారు. బట్ స్టిల్ 11,000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ చాయిస్ అని చెప్పుకోవచ్చు, మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని అయితే హిట్ లిస్ట్ లో పెట్టాను. అండ్ దాని తర్వాత యావరేజ్ లిస్ట్, ఇటు హిట్ కాదు అలా అని పూర్తిగా ఫ్లాప్ కాదు, మధ్యలో ఉంటాయి అనుకున్న మొబైల్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ Infinix Note 40X. దీని ప్రైస్ వచ్చరికి 15,000 రూపాయలు పెట్టారు. 15,000 రూపాయలకి 8GB RAM 256GB స్టోరేజ్ మోడల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. బట్ స్టిల్ అయినా కానీ ఈ ఫోన్ నేను యావరేజ్ లిస్ట్ లో పెట్టింది ఎందుకంటే దీనిలో ఉన్న ప్రాసెసర్ వల్ల. Dimensity 6300 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ Dimensity 6300 ప్రాసెసర్ 11,000 రూపాయలు మనం కంప్లీట్లీ యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 15,000 రూపాయల దగ్గర ఇంకొద్దిగా బెటర్ ప్రాసెసర్ ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రాసెసర్ ఒకటి తప్పించి మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగున్నాయి. AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ ఇంకో రీజన్ నేను దీన్ని యావరేజ్ లిస్ట్ లో పెట్టడానికి. అండ్ 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఇంకొక రీజన్. ఈ 18 వాట్ అనేది Qualcomm క్విక్ ఛార్జ్ టెక్నాలజీ అనమాట. అది కాకుండా ఏదైనా కొద్దిగా కస్టమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ లైక్ 30 వాట్ కానీ 44 వాట్ కానీ అట్లా ఇస్తే కొద్దిగా బాగుండేది. డెఫినెట్ గా హిట్ లిస్ట్ లో పెట్టామండి. బట్ ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఆ ప్రైస్ లో కన్సిడర్ చేయాలి, ఎక్కువ ర్యామ్ కావాలి, ఎక్కువ స్టోరేజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. అండ్ దాని తర్వాత Vivo V40. ఈ Vivo V40 ప్రైస్ వచ్చేసరికి 35,000 రూపాయలు పెట్టారు. దీన్ని ఒక రకంగా మనం యావరేజ్ టు ఫ్లాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ దీన్ని మరీ నేను అట్టర్ ఫ్లాప్ కింద అయితే నేను కన్సిడర్ చేయట్లేదు. కొద్దిగా యావరేజ్ అన్నట్టే చెప్తున్నాను. అంటే కొనొచ్చు కొనకూడదు, అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఈ ఫోన్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఈ ఫోన్ కొనుక్కోకూడదు. ఎలాంటి ఆడియన్స్ కొనుక్కోవచ్చు అంటే లుకింగ్ వైజ్ చూడడానికి బాగుండాలి, అండ్ పట్టుకోవడానికి కొద్దిగా ప్రీమియం ఉండాలి, అండ్ కెమెరాస్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ ని తీసుకోకూడదు అంటే ఆ ప్రైస్ లో పవర్ఫుల్ ఫోన్ కావాలి అండ్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ కావాలి. నేను పెడుతున్న డబ్బులకి కరెక్ట్ గా న్యాయం చేసే ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవలేదు. ఈ ఫోన్ ఒకసారి దీనిలో స్పెసిఫికేషన్ చూసామంటే దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 22,000 రూపాయల ప్రైస్ లో 25,000 రూపాయల ప్రైస్ లో iQOO Z9S Pro లో కూడా సేమ్ అదే ప్రాసెసర్ ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి వీళ్ళు 35,000 రూపాయల దగ్గర పెట్టారు. సో 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. దానిలో ఉన్న ప్రాసెసర్ దీనిలో కూడా ఉంది. 3D కర్వ్డ్ 6.77 inch AMOLED 120Hz డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. అండ్ 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో బ్యాక్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూజబుల్ ఉండాలి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. కానీ అదర్ దాన్ దట్ నేనైతే ఈ ఫోన్ తీసుకోమని నేనైతే సజెస్ట్ చేయను. మనం పెట్టే డబ్బులకి అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. 35,000 రూపాయలకి నన్ను అడిగితే నేను iQOO Neo 9 Pro వస్తుంది. 34,000 రూపాయలకి బేస్ మోడల్ వస్తుంది. అది Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ తోటి మంచి కెమెరా తోటి బీస్ట్ ఫోన్ అక్కడ అది తీసుకోమని చెప్తాను నేనైతే. అండ్ ఇక కంప్లీట్ ఫ్లాప్స్ లిస్ట్ లోకి వెళ్ళామంటే ఫస్ట్ నేను పెట్టే ఫ్లాప్ ఫోన్ వచ్చరికి Vivo V40 Pro. దీన్ని ఏమనుకొని వీళ్ళు ప్రైస్ చేశారో కూడా తెలియదు నాకు. 50,000 రూపాయలు పెట్టారు. 50,000 రూపాయలకి దీనిలో ఏం లేదా బట్ వల్ల 50,000 రూపాయలకి మనకి అక్కడ మంచి ఫోన్లు వస్తాయి. దీనిలో వీళ్ళు ఇచ్చే బిల్డప్ తప్ప ఏం లేదు. జస్ట్ మీరు చూసుకోవాల్సింది ఆ జైస్ కెమెరా కోసం మాత్రం కొనాలి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిపోర్ట్రేట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. నన్ను అడిగితే కెమెరా కోసం 50,000 రూపాయలు కెమెరా కోసం దీనికంటే ఇంకా బెటర్ ఫోన్స్ కూడా ఉన్నాయి. iQOO 12 వస్తుంది 50,000 రూపాయలు. iQOO 12 మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ అది. దానిలో కెమెరాస్ కూడా మీకు చాలా బాగుంటాయి. టెలిఫోటో కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అన్నీ ఉంటాయి. కాకపోతే దానిలో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉండదు. జైస్ పార్ట్నర్షిప్ లేకపోయినా కానీ దానిలో మీకు ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. దీనిలో ఓన్లీ కెమెరా కోసం
కోసం మీరు పడిపోతే మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రైస్ లో దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7200 ప్లస్ ప్రాసెసర్. ఆ ప్రైస్ లో వచ్చే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి కంపేర్ చేసి ఇది అంత కంప్యూటబుల్ ప్రాసెసర్ అయితే ఏం కాదు. సో నన్ను అడిగితే నేను దీని ఒక ఫ్లాప్ ఫోన్ లెక్క కన్సిడర్ చేస్తాను. ఇదైతే కొనాల్సిన అవసరం లేదు. కొనాలని ఒకవేళ మీ మైండ్ లో ఉన్నా కానీ తీసేయండి, 50,000 దీనికి సుత్తది అండగా. అండ్ నెక్స్ట్ ఒప్పో F27 దీని ప్రైస్ వచ్చేసరికి 23,000 రూపాయలు పెట్టారు. 23,000 రూపాయలకి దీనిలో వీళ్ళు ఆఫర్ చేసిన ప్రాసెసర్ ఏంటో తెలుసా? డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఇందాక నేను ఇన్ఫినిక్స్ Note 40X లోనే 15,000 రూపాయలు కూడా ఆ ప్రాసెసర్ కన్సిడర్ చేయొద్దని చెప్పి అట్లాంటిది వీళ్ళు తెచ్చి 23,000 రూపాయల దగ్గర ఆ ప్రాసెసర్ పెట్టారు. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్స్ అంటే OLED డిస్ప్లే తోటి వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే, ఫుల్ HD రెజల్యూషన్ తో మాత్రం వస్తుంది. కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లాంటిది ఏమి ఉండదు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఆ ప్రైస్ లో మనకి అన్ని 60 వాట్ ప్లస్ ఛార్జింగ్ లే వస్తాయి. ఏ ఫోన్ లో కూడా మనకి 40 వాట్ ఛార్జింగ్ అక్కడ చూడడానికి ఉండదు. సో నన్ను అడిగితే 23,000 రూపాయలు దీనికి పట్టడం సొద్దుదండగా. 23,000 రూపాయలకి మీకు మంచి మంచి ఫోన్స్ వస్తాయి. మోటో H50 ఫ్యూజన్, iQOO Z9s Pro, OnePlus Nord C4 ఇట్లాంటి మంచి మంచి ఫోన్స్ వస్తాయి. ఈ ఫోన్ అసలు అటర్ ఫ్లాప్ అక్కడ. అండ్ దాని తర్వాత ఫైనల్లీ రియల్మీ నుంచి 2 ఫ్లాప్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇవి నిన్నే లాంచ్ అయినాయి. ఒకటి రియల్మీ 13 అండ్ ఇంకోటి రియల్మీ 13 ప్లస్. ఈ రియల్మీ 13 ప్రైస్ వచ్చరికి 18,000 రూపాయలు పెట్టారు. దీనిలో ప్రాసెసర్ కూడా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఓ ముక్కలో చెప్పాలంటే సేమ్ ఇది ఒప్పో F27 ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ వస్తుందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఒకటి చేంజ్ అవుతుంది. అక్కడ 32 మెగాపిక్సెల్ వస్తాయి, ఇక్కడ 16 మెగాపిక్సెల్ కెమెరా. సో ఒక కైండ్ ఆఫ్ రీబ్రాండెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 18,000 రూపాయలు పెట్టారు. 18,000 రూపాయలు కూడా ఇది దండగా నన్ను అడిగితే 15,000 రూపాయలు లోపు రావాలి. 15,000 రూపాయలు లోపు వస్తేనే ఈ స్పెసిఫికేషన్స్ కి న్యాయం చేసింది. 18,000 రూపాయలకి ఇది తీసుకునే కంటే బెటర్ iQOO Z9s తీసుకోండి. బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని iQOO Z9s మీకు 18,000 రూపాయలకి వస్తుంది. అండ్ రియల్మీ 13 ప్లస్ చూసామంటే దీన్ని వీళ్ళు బాగా హైప్ చేస్తున్నారు. 90 FPS గేమింగ్ అని. దీనిలో వీళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ వచ్చరికి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. దీనికంటే పవర్ఫుల్ ప్రాసెసర్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ iQOO Z9 లో 18,000 రూపాయలకి ఇస్తారు. వీళ్ళు ఇక్కడ 23,000 రూపాయలు ప్రైస్ పెట్టేసి 7300 ప్రాసెసర్ ఇచ్చి మళ్ళీ 90 FPS అని చెప్పి బిల్డప్లు కొడతా ఉంటారు. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్ చూసామంటే 6.8 ఇంచ్ OLED డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ LYT600 సెన్సర్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 23,000 రూపాయలకి దీన్ని అయితే నేను కన్సిడర్ చేయమని చెప్పను. మెయిన్ రీజన్ వచ్చరికి ప్రాసెసర్. సో ఆ ప్రైస్ లో ఆ ప్రాసెసర్ అయితే అసలు జస్టిస్ చేయదు. 90 FPS గేమింగ్ చూసి మీరు పడిపోవాల్సిన అవసరం లేదు. 90 FPS గేమింగ్ ఇది ఇచ్చినా కానీ మీకు అంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒక అరగంట ఆడగానే పిచ్చిగా ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. నన్ను అడిగితే 23,000 రూపాయలకి ఇది తీసుకునే కంటే iQOO Z9s Pro తీసుకోండి. iQOO Z9s Pro ఈ ప్రైస్ లో దీనికంటే 100 టైమ్స్ చాలా బెటర్ ఫోన్ అనమాట. సో ఇవి ఓవరాల్ గా ఆగస్ట్ నెలలో లాంచ్ అయిన హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్ అయితే. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఒకవేళ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరికి వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే 80K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. తొందరగా 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి. 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలంటే మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అవసరం. సో వీడియోస్ నచ్చుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరితో మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి. సో దట్ అది మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని డైలీ ఛానల్లో వచ్చే వీడియోస్ని ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.